హలో అండి, టాప్ ఐటీ స్కిల్స్ ఇన్ 2025 అనేసి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో అయితే స్పెసిఫిక్గా ఇప్పుడు ఇంటర్ అయిపోయాక బీటెక్ వెళ్ళే స్టూడెంట్స్కి, లేకపోతే గ్రాడ్యుయేషన్ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్కి, వాట్ ఎవర్ ఐటీ ఫీల్డ్కి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్స్ అన్నీ కూడా జనరల్గా ఇప్పుడు 2025 రైట్. సో ఇక్కడ అండ్ ఇంతకు ముందు నడిచాయి, ఇప్పుడు నడుస్తున్నాయి, అండ్ ఫర్దర్ ఇయర్స్ కూడా ఈ స్కిల్స్ అనేవి డిమాండ్లో ఉంటాయి. సో ఇదైతే ష్యూర్ అండి. సో ఇప్పుడు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి బేసిక్గా అందరం మాట్లాడుకునేది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అయితే మనం జనరల్గా డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటాం. ఇలాంటి టాపిక్స్తో పాటు ఇంకా హ్యూజ్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మెషిన్ లెర్నింగ్ కూడా ఫర్దర్ ఇయర్స్లో మనకైతే లైక్ డిమాండ్లో ఉంటుంది. ఇక్కడే కాదు, ఇండియాలోనే కాదు, ఎక్కడైనా సరే లైక్ ఏ కంట్రీస్ తీసుకున్నా కూడా ఈ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా డిమాండ్లో ఉంది. కరెంట్గా మార్కెట్లో అయితే పక్కాగా రన్ అవుతుంది అనమాట. సో అదండి. అండ్ తర్వాత వచ్చేసరికి డేటా సైన్స్ కూడా అండి. డేటా సైన్స్ అండ్ డేటా అనలిస్ట్ అని కూడా అంటాం కదా. సో వీటికి కూడా మనమైతే ఈ 2025 నుంచి స్టార్ట్ చేసినా కూడా మీరైతే పక్కాగా హై ప్యాకేజ్ జాబ్ కొట్టేయడం గ్యారంటీ ఓకే. కాకపోతే ఇవన్నీ కూడా మనకి లైక్ ఎంట్రన్స్లో అంటే బిగినర్గా జాబ్ రాకపోవచ్చు. సో మీరేం చేయాలంటే లైక్ బేసిక్గా మనం కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకుంటాం కదా ఐటీలో, లైక్ బీటెక్లో అలా. సో వాటిపైన ఏదైనా జాబ్ చేస్తూ 1-2 ఇయర్స్ చేస్తూ దాని తర్వాత ఈ స్కిల్స్ అనేవి ఒక హై రేంజ్కి ఒక ప్రో లాగా నేర్చుకున్న తర్వాత వాటికి స్కిప్ అయిపోయి అండ్ అలాగే హై ప్యాకేజ్ జాబ్స్ అనేది ఈజీగా కొట్టేయచ్చండి. దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఓకే, ఇది కూడా చాలా డిమాండ్లో ఉందండి. అండ్ వీటితో పాటు మనకి డెవాప్స్ అండ్ ఆటోమేషన్ కూడా నేర్చుకుంటే చాలా బాగా ఉంటుంది. సో బేసిక్గా మనము డెవాప్స్ అనేది అంటే డెవాప్స్తో పాటు ఏడబ్ల్యూఎస్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జనరల్గా వీటికే కాదు, అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో వెబ్ డెవలప్మెంట్ సైడ్ అండ్ ప్రతి ఒక్క డొమైన్లో కూడా ఇది బేసిక్గా యూస్ చేస్తామన్నమాట ఓకే. దాని తర్వాత వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది కూడా అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే లైక్ ఏదైనా ఒక స్కిల్ ఫుల్ స్టాక్గా నేర్చేసుకుని వెళ్ళడం అండ్ అలాగే వాటితో పాటు కొన్ని టూల్స్ అవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట ఓకేనా అండి. సో దీని తర్వాత అయితే మనకి బ్లాక్ చైన్ అనేది కూడా మనకి ట్రెండింగ్లోనే వస్తుంది 2025లో. అండ్ అలాగే ఇవన్నీ పక్కన పెడితే మనకి యూఐ/యూఎక్స్ డిజైన్ కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉందండి. అది మీరు నేర్చుకున్నా కూడా యూఐ/యూఎక్స్ డిజైన్ అంటే నా వర్షన్లో యాజ్ పర్ మై ఇంట్రెస్ట్ అది ఒక హాబీ లాగా కూడా నేర్చుకోవచ్చు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ క్రియేటివ్గా కూడా ఉంటుంది, బోరింగ్ అసలుగా ఉండదు కాబట్టి దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ పైన కూడా చాలా క్రేజీ ఉందండి బయట అయితే. సో వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్లో మనం ఆల్రెడీ లైక్ నేనే ప్లేలిస్ట్ చేయడం జరిగింది కదా, HTML కానివ్వండి, CSS, JavaScript, ఇంకా అప్కమింగ్ బూట్ స్ట్రాప్, రియాక్ట్ JS ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీగా ఉంది. అండ్ నేను చెప్పిన ఇంతకుముందు వాటన్నిటికి కూడా మనకి ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. సో మీరు వన్స్ చెక్ చేస్తే చేయండి అండ్ ఫ్రీగా అందిస్తున్నాం ఇవన్నీ కూడా ఓకే. అండ్ దాని తర్వాత మనకైతే ఈ యూఐ/యూఎక్స్ డిజైన్ అండ్ ఇవన్నీతో పాటు మనకి ఇంకా ఇవన్నీ కూడా ఓకే 2025లో ఒక టాప్ పేయింగ్ జాబ్స్ లేకపోతే ట్రెండింగ్ డొమైన్ స్కిల్స్ అనేసి అనుకోవచ్చు రైట్. సో నేను బిగినర్ బీటెక్లోకి ఎంటర్ అయినా, సో ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్గా డేటా సైన్స్కి వెళ్ళు, డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళు అనేసి చెప్తే కూడా అది ఒక ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్స్ చూస్తేనే మనకు దిమ్మ తిరిగిపోద్ది కదా. సో మీరు మెల్లిగా ఒక బేసిక్ పైథాన్ లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేసేయండి ఓకే. సో దాంట్లో అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే పైథాన్ అండి. సో పైథాన్ అనేది లైక్ సింగిల్గా నేర్చుకున్న యూజ్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైతే చెప్తున్నామో డేటా సైన్స్ అనేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా మనకి బేసిక్ ఒకసారి ఈ రోడ్ మ్యాప్స్ అనేది చూడండి. బేసిక్గా మనకి రోడ్ మ్యాప్స్లో కూడా వీటన్నిటిలో పైథానే ఉంటుంది. సో పైథాన్ అయితే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అది చాలా ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లాగా ఉంటుంది రైట్. సో మీరు బేసిక్
బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా మీరు నేర్చేసుకోవచ్చు. ఏదైనా మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా లైక్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ అనేవి ఉన్నాయి, 10 hours కంటెంట్ అనేది ఉంది. సో వాట్ ఎవర్ మీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే, అర్థం అవుతుంది అనిపిస్తే అది పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోండి. దాని తర్వాత అంటే నేను ఇక్కడ రోడ్ మ్యాప్ చెప్పట్లేదు, బేసిక్గా ఒక బిగినర్కి రావాల్సిన ఐటీ ఫీల్డ్లో ఒక బిగినర్కి బేసిక్గా వచ్చే స్కిల్స్ ఏంటి కూడా చెప్తున్నాను ఇక్కడ. వీటితో స్టార్ట్ చేసి మీరు ఇంతకుముందు చెప్పిన లైక్ స్కిల్స్కి షిఫ్ట్ అవుతే చాలా బెస్ట్ అండి. సో దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్లో కొంచెం బేసిక్గా HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి నేర్చేసుకోండి చాలు. అండ్ అలాగే మనకి కొంచెం డెవాప్స్లో లైక్ ఆటోమేషన్ కానివ్వండి, AWS కానివ్వండి, వీటిలో కూడా ఒక స్కిల్ అనేది ఉంటే కూడా చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇది చాలండి. ఇది ఒక బిగినర్గా అనుకోవచ్చు. కొంచెం ఇంటర్మీడియట్గా వెళ్ళేసరికి మనకైతే లైక్ ఫుల్ స్టాక్ నేర్చుకోండి. అంటే పైథాన్ అంటే ఓన్లీ పైథాన్ వేరు, పైథాన్ ఫుల్ స్టాక్ వేరు, రైట్? దాంట్లో ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి అండ్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ అలా నేర్చుకోండి. లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చేసుకోవచ్చు ఇక్కడ లైక్ దట్. దాని తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే మీరైతే లైక్ నేను ఇంతకుముందు చెప్పిన లైక్ స్కిల్స్ అని కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. స్కిల్స్ అంటే నేను చెప్పాను కదా, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా. ఆల్రైట్, సో ఇక్కడైతే నేను మీకు లైక్ బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ లెవెల్స్లో అసలు ఎలా చదవాలి అనేసి కూడా నేను ఇక్కడ ఫుల్గా కంప్లీట్ చేశానండి. సో నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు బీటెక్ అయినా సరే, MCA అయినా సరే, ఈవెన్ దో డిగ్రీ అయినా సరే, నేను ఇప్పుడు చెప్పిన స్కిల్స్ అంటే లైక్ 2025లో స్కిల్స్ చెప్పాను కదా, అవి కాకుండా నేను చెప్పిన ఇంటర్మీడియట్, బేసిక్, అడ్వాన్స్డ్ ఈ స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీకు లైక్ అయిపోయేసరికి, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి మీకు ఒక జాబ్ రావడం అయితే గ్యారంటీ అండి. ఓకే, సో ట్రై టు లర్న్ నౌ ఆన్వర్డ్స్. ఫ్రీగా యూట్యూబ్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో అవి ఒకసారి చెక్ చేసి మీరు జస్ట్ ఎఫర్ట్ పెడితే చాలు, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు, మీరు అనుకున్న టైంలో మీరు జాబ్ కొట్టేయడం గ్యారంటీ. ఓకే, సో నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ ఫుల్ స్టాక్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో బేసిక్గా ఇది 1999కి మాత్రమే ఉంటుందండి. సో ఇది ఒక రికార్డెడ్ కంటెంట్. మీరు చదువుకున్నా సరే, లైక్ మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా సరే, మీ టైంకి తగ్గట్టుగా మీరు రికార్డింగ్ క్లాసెస్ విని మంచిగా చదువుకొని, అండ్ అలాగే డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి, కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ. సో మీ పాకెట్ మనీతో మీరు చదువుకోవచ్చు లిటరల్లీ కదా 1999 అంటే. సో మీరు ఇన్ కేస్ ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను. సో వన్స్ చెక్ ఇట్. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాలి అంటే నేను ఇచ్చే నంబర్ ద్వారా కాంటాక్ట్ అయిపోయి మీకు ఏమైనా క్వరీస్ లేకపోతే క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేసేసుకుని హ్యాపీగా జాయిన్ అయిపోండి. అండ్ అలాగే మీకు ఒక ఫ్రీ డెమో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే లైక్ అందించడం జరుగుతుంది. ఆ ఫ్రీ డెమో మీకు నచ్చింది, అర్థమవుతుంది అంటేనే నేర్చేసుకోండి, రైట్? సో నేను చెప్పాను కదా పైథాన్ నేర్చుకోవాలి అనేసి. సో ఇక్కడ మనం అందించేది ఏంటి అంటే, ఈ 1999కి ఓన్లీ పైథాన్ కాదండి, పైథాన్ ఫుల్ స్టాక్ అనమాట. సో టూల్స్, ఫ్రేమ్వర్క్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో జస్ట్ లుక్ ఇట్. ఓకే, and thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.